శ్రీమాత్రే నమః. నిత్య యవనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు. అతి ప్రాచీన ఆయుర్వేద చికిత్సా పద్ధతి. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగాలి. ప్రతిరోజు 30 నిమిషాలు యోగా లేదా ప్రాణాయామం చేయండి. వంటలలో ప్రతిరోజు పసుపు, ధనియాల పొడి, వెల్లుల్లి మరియు జీలకర్ర వాడాలి. ఉదయాన్నే బియ్యంతో చేసిన ఇడ్లీ, దోశలను దూరంగా ఉండాలి. వాటికి బదులు జొన్నలు, మినుములతో చేసిన ఇడ్లీ, దోశలను తినండి. ఇడ్లీ, దోశ వారానికి ఒకసారి మాత్రమే తినండి. ఉడకబెట్టిన శనగలు, వేరుశనగలు, అలసందలు చాలా మంచి ఆహారం. దీనిలో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. మొలకెత్తిన గింజలు అత్యంత ఆరోగ్యకరం. పూరీలు, మైసూర్ బోండా లాంటివి తక్కువగా తీసుకోవటం మంచిది. పాలిష్ బియ్యం కన్నా ముడి బియ్యం, రాగి సంగటి, జొన్న అన్నం, కొర్ర అన్నం మొదలైనవి ఆరోగ్యకరమైన ఆహారం. మధ్యాహ్నం భోజనంలో అన్ని రకాల కూరగాయలను తీసుకోండి. ఖచ్చితంగా వారానికి 3 సార్లు ఆకుకూరలు తినాలి. దీనిని ఖచ్చితంగా పాటించండి. రాత్రి ఖచ్చితంగా 7 లేదా 8 గంటల మధ్యలో రాత్రి భోజనం పూర్తి చేసుకోండి. రాత్రికి 2 లేదా 3 జొన్న రొట్టెలను తీసుకోవటం అత్యంత ఆరోగ్యకరం. అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. నేరేడు పండు గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైడ్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్ధకం పోతుంది. జామ పళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి పండుకి మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంది. దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. ఆవాలని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. కీర దోసలో ఉండే సిలికాన్ సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ని దరికి చేరనివ్వదు. శరీరంపై కాలిన చోట పాల మీగడను రాస్తే బాధ తగ్గటమే కాదు, శరీరం రంగు కూడా మారుతుంది. 1 కప్పు నీళ్ళల్లో గుప్పెడు తులసి ఆకులు, చెంచా మిరియాల పొడి వేసి బాగా మరిగించి అందులో రవ్వంత తేనె లేదా పంచదార కలిపి వేడిగా తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొవ్వు పదార్థాలు తక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. మధుమేహంతో బాధపడేవారు నిత్యం ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకుంటే ఎంతో మేలు. ఉదయం పాలు త్రాగటం మంచిది. పాలు కాలుష్యం మరియు ప్రోటీన్లే కాకుండా ఇంకా పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం మరియు విటమిన్లు అందిస్తుంది. వేడిగా ఉండే పదార్థాలను తినటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. వారానికి కనీసం 3 సార్లు ఆకుకూరలు ఖచ్చితంగా తినాలి. ముఖ్యంగా తోటకూర చాలా మంచిది. వారానికి 3 లేదా 4 సార్లు నల్ల నువ్వుల పొడిని, వేరుశనగ ఉండలను ఖచ్చితంగా తినాలి. వారానికి 2 లేదా 3 సార్లు కాలాన్ని బట్టి దొరికే అన్ని రకాల పండ్లను తినాలి. వారానికి 2 లేదా 3 జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు లాంటివి కూడా ఖచ్చితంగా తినాలి. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.